సో చాలామందికి డివిడెండ్ డివైజర్ వీటి మీద డౌట్స్ ఉంటుంది. సో అదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 3/8 అని రాస్తాం. ఓకే, సో అంటే ఈ 8ని 3 తోటి డివైడ్ చేయాలి. సో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1 3, 3 2 6. ఇప్పుడు 8లో నుంచి 6 పోతే ఎంత మిగులుతుంది? 2 కదా. ఈ 2 ఏదైతే ఉందో ఇది కోషంట్. ఓకే, దీన్ని కోషంట్ అంటారు. ఇక్కడ రిమైండర్ మిగిలింది కదా, 2 మిగిలింది కదా. సో డివైడ్ చేయంగా మనకి ఏదైతే మిగిలిపోతుందో దాన్ని రిమైండర్ అంటారు. ఓకే, సో ఇది చూడండి డివిడెండ్, ఇది డివైజర్. ఇప్పుడు చూడండి ఈ డివిడెండ్ ఏదైతే ఉందో అంటే ఏ నెంబర్ని మనం డివైడ్ చేస్తున్నామో అది డివిడెండ్. ఏదైతే డివైడ్ చేయడానికి తీసుకుంటున్నాం కదా, ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 8ని డివైడ్ చేయాలంటే ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్ ఏంటి అంటే 3. ఈ 3ని డివైజర్ అంటారు. అందుకే మనకు ఒకటి ఉంటుంది కదా ఫార్ములా, ఏంటి అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, ఆర్ అని రాస్తున్నా. ఇప్పుడు చూడండి డివైజర్ అంటే ఎంత? 3, కోషంట్ ఎంత? 2, ప్లస్ రిమైండర్ ఎంత? 2. 3 2 6, 6 + 2. తిరిగి మళ్ళీ ఇదే డివిడెండ్ వచ్చిందా? సో ఇదన్నమాట. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేయంగా మిగిలింది రిమైండర్. ఏదైతే మనం ఇక్కడ మల్టిప్లై చేయడానికి 8ని డివైడ్ చేయడానికి మల్టిప్లై చేయాలి కదా, ఆ నెంబర్ కోషంట్ అవుతుంది. ఈ డివైడ్ చేసే నెంబర్ని మనం డివిడెండ్ అంటాము. ఓకే, దీన్ని డివైజర్ అంటారు. థ్యాంక్ యూ.